ఆ తరువాతైతే అతను ఎప్పుడైతే బయట పడతానే వీళ్ళైతే పరిగెత్తుకుంటూ వెళ్ళి, "స్వామి, స్వామి మీకేం కాలేదు కదా!" అంటే అతను అంటాడు, "ఇక్కడ నాకేం కాలేదు. ఇది చాలా శక్తివంతమైన దెయ్యం అండ్ చాలా డేంజర్ ఇది. దీన్ని పోగొట్టాలంటే నా ఒక్కడి శక్తే సరిపోదు. చాలామంది శక్తి అయితే కావాలి. నా వాళ్ళని తీసుకొస్తాను. నేను వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళతో కలిసి కూర్చొని నేనైతే ఒక పెద్ద హోమం అయితే చేస్తాను. అది 15 రోజుల పాటు జరుగుతుంది. ఆ హోమం అయిపోయిన తర్వాత ఆ 15 రోజుల తర్వాత ఈ ఇంట్లో ఎటువంటి చెడు దృష్టి, దయ్యము ఇట్లాంటివి ఏవి ఉండవు. నేను ఇప్పుడు వెళ్ళి రేపన్నమన్నాడన్న అయితే వాళ్ళని తీసుకొని వచ్చి హోమం అయితే మొదలు పెడతానని చెప్పి అతనైతే వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వీళ్ళైతే అదే ఆలోచించుకుంటా ఆ హోమం జరిగితే ఆ 15 రోజులు బాగా జరిగితే మేలు, ఏ అడ్డంకులు లేకోకుండా జరిగితే మేలు. ఆ తర్వాత మనము ఈ ఇండ్లు కట్టించుకున్నందుకు మనము హ్యాపీగా ఇంట్లో మన పిల్లలతో ఉండొచ్చని వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకుంటారు. ఆ తర్వాత అయితే అతను అక్కడి నుంచి కారులో వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది?